హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది మీరు ఈ పాటికే గమనించారని నేను అనుకుంటున్నానండి. చూస్తున్నారా నా చేతిలో ఏమున్నాయి? అందమైన ఫ్లవర్స్. ఎన్ని కలర్స్లో ఉన్నాయి, 2 రంగుల్లో ఎంత చక్కగా, ఎంత మంచిగా, అందంగా అలా అనిపిస్తున్నాయండి. చాలా రోజుల తర్వాత ఇంత మంచిగా ఉన్న ఫ్లవర్స్ నా చేతికైతే చిక్కనియండి. ఎంత ఆనందంగా ఉందో చూసారా? ఇంత మంచి ఫ్లవర్స్ అని ఎందుకన్నాను అంటే, ఈ ఫ్లవర్స్ తొందరగా దొరకవండి. దొరికినయా అదృష్టవంతులమే అని అనుకోవచ్చండి. ఎందుకంటే చాలా విలువైన ఫ్లవర్స్, చాలా రేటు ఎక్కువ ఉన్న ఫ్లవర్స్. అలానే అందం ఏమాత్రం తీసిపోని ఈ పూలతో నేను ఇప్పుడు ఎంత చక్కగా మాల కడుతున్నాను. కావాల్సినవి దారపుండ, ఇనప సువ్వ, అలానే కత్తెర. దారపుండలు చూడండి నా దగ్గర ఎన్నున్నాయో, అంటే పూల మాలలు ఎక్కువ కడతాను కాబట్టి ఒక్కొక్కసారి ఆ బంచ్ అంటే ప్యాకెట్ తెప్పించేసుకుంటానండి. ఇప్పుడు పూలు కట్టడానికి రెడీ అవుతున్నాను. దారపుండ రెడీ చేసుకున్నానా. ఇప్పుడు ఈ పూలని ఏమంటారు? వైలెట్ కలర్ పూలు మీకు తెలుసా? నాకైతే అటు తెలిసినట్టు తెలియనట్టు, అంటే నేను అనుకుంటుంది ఈ పూలని తులిప్ ఫ్లవర్స్ అని అని నేను అనుకుంటున్నానండి. అది రైటా రాంగా అన్నది నాకు తెలియదు. ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఎంత చక్కగా, ఎంత అందంగా ఉన్నాయి. అసలు చీరకి మ్యాచింగ్గా ఈ ఫ్లవర్స్ తెచ్చుకోవటం అయితే చేశానండి. అలానే ఆ తెల్ల పూలని ఏమంటారో తెలుసు కదా? అవునండి, ఆ తెల్ల పూలు అందరికీ ఐడియా ఉంది. ఎంత చక్కగా అసలు మొగ్గ అంటాం చూసారా? మొగ్గ లేకుండా పువ్వు మొత్తం చక్కగా అలా ఇచ్చిపోయి ఉన్నాయండి. ఈ పూలని జిప్సం ఫ్లవర్స్ అంటారు. అలానే ఈ పూలకి రెండో పేరు కూడా ఉందండి. ఆ పేరేంటో తెలుసా? బేబీ బ్రీత్ అని కూడా అంటారు. ఈ బేబీ బ్రీత్ ఫ్లవర్స్ రేటు ఎక్కువ, అలానే ఎక్కడ పడితే అక్కడ దొరకవు. మనం ముందుగానే నేనైతే అడ్వాన్స్ ఇచ్చేసుకుంటానండి. ఈ టైంలో నాకు పూలు కావాలి అని చెప్పి ముందుగానే ఆ సీజన్ని బట్టి ఫ్లవర్స్ ఏ రోజు ఎప్పుడు నేను ఎలా ఇవ్వాలి పెళ్ళిళ్ళల్లో అని చెప్పి ముందుగానే తెలుసుకుంటాను, అడ్వాన్స్ తీసుకుంటాను. అలానే నేను కూడా అడ్వాన్స్ ఇచ్చేసి ఈ పూలనైతే తెప్పించుకుంటాను. ఇప్పుడు మాల కట్టడానికి రెడీ అవుతున్నాను చూడండి. ఈ జిప్సం ఫ్లవర్సు ఇంత పొడవు కాడలతో ఉన్నాయి కదా, అవన్నీ చిన్న చిన్నగా మనకి ఎంతవటికి అవసరమో అంతవటికి అన్నీ బంచెస్గా చేసుకోవాలండి. నేను ఎలా చేస్తున్నానో మీరే చూడండి, గమనించండి. మాల కట్టడం ఎంత సింపులో తలకి పెట్టుకోవటం కూడా అంతే సింపుల్. అస్సలు కష్టపడాల్సిన పని లేదండి. కానీ డబ్బులు పెట్టడం మాత్రం దండిగా డబ్బులు కావాలి. అంటే చాలా కాస్ట్ ఎక్కువ అండి. ఒక్క బంచి వచ్చి, ఒక వేణి వచ్చేసి, అలానే ఈ సెట్ అంటాను చూసారా? అంటే తలకి పెట్టుకున్నప్పుడు 3-4 చిన్న చిన్న బంచెస్, ఇప్పుడు మెస్సీ బ్రైడ్ వేసినప్పుడు మనం మధ్యలో జడం మధ్యలో కూడా చిన్న చిన్న బంచెస్ పెడుతున్నాము. అలానే ఆ పైన వేణి పెడుతున్నాం. అలా తయారు చేయాలి అంటే కాస్ట్ మాత్రం అదిరిపోతుందండి. అలానే ఆ వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అలానే నేను ఇప్పుడు ఇందాక మాల కట్టాను చూసారా? ఒక బంచి తీసుకున్నాను, ముడి వేసి మాల కట్టడానికి రెడీ అయ్యాను కదా. అలా ప్రతిసారి తీసి అలా ప్రతిసారి కట్టడం అంటే టైం వేస్ట్ కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ వైలెట్ కలర్ బంచెస్ని వైలెట్ కలర్ పూలను కాదండి, ఈ జిప్సం ఫ్లవర్స్ని చిన్న చిన్న బంచెస్ చేస్తున్నాను. చూస్తున్నారా? అలా ప్రతిసారి ఈ బంచి తీసుకోవటం, మాల కట్టడం, బంచి తీసుకోవటం, మాల కట్టడం, అలా టైం వేస్ట్ అయింది కాబట్టి నేను ఆ పూలనన్నిటిని చక్కగా ఇదిగో ఇలా ముందుగానే చక్కగా సెట్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత మాల కట్టడానికి రెడీ అవుతున్నాను. ఈ జిప్సం ఫ్లవర్స్ పెట్టుకునేటప్పుడు ఎంత ఈజీ అని చెప్పాను, అలానే కట్టేటప్పుడు కూడా అంతే ఈజీ అని చెప్పాను. అలానే రేట్ ఎంత ఉంటుందంటారు? నేను ఇప్పుడు కంప్లీట్ చేస్తాను చూసారా? ఈ మాల కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వేణి వచ్చేసి 1000 రూపాయల నుంచి 2000 దాకా. అంటే వైలెట్ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ అండి. ఆ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ మొత్తం కలిపి ఒక వేణిలా తయారు చేసినప్పుడు ఆ వేణి వచ్చేసి అంత కాస్ట్ ఉంటుందని నేను చెప్తున్నాను. చూసారా ఎంత చక్కగా రెడీ చేశానో, ఎంత చక్కగా తయారు చేశానో. అలానే ఇప్పుడు సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాలండి. రెడీ చేయడానికి వెళ్తూనే హడావిడిగా ఇదిగో ఈ పూలనంతా హడావిడిగా చేస్తున్నాను. లేదంటే ఇంకొంచెం వివరంగా అయితే వేణి అయితే చూయించేదాన్నండి. ఈరోజు అసలు భోంచేసింది 5:30కి భోంచేశాను. అంటే ఇప్పుడు నేను పూలు కడుతున్న టైం ఎంతో తెలుసా? 3:30 అండి. ఇప్పుడు నేను వెళ్ళి
ఆ పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని రెడీ చేసి ఇంటికి వచ్చిన తర్వాత భోంచేశాను. అంటే పెళ్లి మండపానికి వెళ్ళలేదండి, ఇంటి దగ్గరికి వెళ్ళి పాపని వాళ్ళని చక్కగా రెడీ చేసేసాను. ఆ తర్వాత ఇంటికి వచ్చాను. ఆల్రెడీ ఏ ఏ శారీలు కట్టాను, ఏ ఏ చీరలకి ఈ ఫ్లవర్స్ని సెట్ చేశాను అన్నది ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ శారీస్ ఐరన్ చేశాను చూస్తారా, ఆ వీడియోస్ అప్లోడ్ చేశానండి. రెడీ చేసిన వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తానండి. పెళ్ళిళ్ళ సీజన్ అయ్యేటప్పటికి వీడియోలు బోల్డ్ అన్నీ ఉన్నాయి, కానీ అప్లోడ్ చేయడానికి టైం సరిపోవట్లేదండి. ఎలా ఉంది ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్